షర్మిలక్కకి ఒక రైతన్న అదిరిపోయేటటువంటి కౌంటర్ ఇచ్చాడు. నాయకుడు అనేవాడు పదవుల కోసమో అధికారం కోసమో డబ్బు కోసమో పనిచేయకూడదు. నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమం కోసం మాత్రమే పనిచేయాలి. అలా పనిచేసే నాయకుడిని ప్రజలు చచ్చేంత వరకు గుండెల్లో పెట్టుకుంటారు అని చెప్పేసి ఈరోజు ఈ రైతన్న మాటల్లో క్లియర్గా మనందరికీ అర్థమవుతుంది. షర్మిల గారు ఆంధ్రప్రదేశ్లో ఒక కార్యక్రమం అనేది చేస్తున్నారు. ఏంటి ఆ కార్యక్రమం అంటే ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర అని చెప్పేసి షర్మిలక్క ఈ యాత్ర చేస్తున్నది. ఈ యాత్ర వెనకాల ప్రజలకి మంచి జరగాలి అన్నటువంటి సంకల్పం మాకైతే క్లియర్గా కనిపించట్లేదు, కానీ రాజ్యసభ సీటు ఆమెకు కావాలి అన్నటువంటి సంకల్పం మాత్రం నాకైతే కనిపిస్తున్నది. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈ యాత్రలో భాగంగా రైతులతో ముఖాముఖి అని చెప్పేసి షర్మిల గారు రైతులతో కూర్చొని మాట్లాడారు. ఎక్కడ అంటే పద్మనాభం, విశాఖపట్నంలో పద్మనాభంలో కూర్చొని రైతులతో మాట్లాడారు. ఆ క్రమంలో ఒక రైతు లేచి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు చేసినటువంటి మంచి గురించి షర్మిల గారికి హితబోయ అన్నది చేశాడు. నిజంగా గర్వకారణం. ముందుగా ఆ రైతన్న ఏం మాట్లాడాడు అన్నటువంటి విషయాలు కొంత జాగ్రత్తగా వినండి. దాని తర్వాత మరికొన్ని విషయాలు కూడా మనం మాట్లాడదాం. అక్క చాలా విషయాలు మాట్లాడారు, ఆ విషయాలు కూడా వద్దాము. ముందుగా రైతన్న ఏం మాట్లాడాడు కొంచెం జాగ్రత్తగా. ఈ రైతన్నోడు ఏమవ్వాలనుకున్నాము, ఈ సంవత్సరంలో రాజశేఖర ప్రభుత్వం అన్ని ఒక అందాయి, జగన్ ప్రభుత్వం అందాయి, అది బాధ లేదు. ఈ రోజు మట్టుకు మాత్రం అందలేదు. చెప్పండి గుర్తు. సరే, ఈ సంవత్సరం మేడం గారు ఏం చేస్తారో వాళ్ళతో దగ్గర నుండి చూసాం మేడం గారిని. అదే చాలా సంతోషం అయింది. రైతు ఏదో బాగుపెట్టి ఏర్పాటు చేయాలని మరి కోరుతున్నాం. రైతు అనేవాడు ఎక్కడికి వెళ్ళాలి? రాజశేఖర రెడ్డి గారి హయాంలో రైతు అనేవాడికి అన్నీ అందాయి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే రైతు అనేవాడికి అన్నీ అందాయి అని చెప్పేసి రైతన్న చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచిని రెండు ముక్కల్లో చెప్పేశాడు. అంతేకాదండి, షర్మిలక్కకి మనసు నొచ్చకుండా, ఎందుకంటే ఎంత కాదన్నా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కాబట్టి మనసు నొచ్చకుండా మిమ్మల్ని కళ్ళతో చూశాము అని చెప్పేసి, చూడడానికి వచ్చాము, చూసి ఆనందం కలిగింది అనే అర్థం వచ్చేలాగా రైతన్న మాట్లాడాడు. నిజంగా ఎంత గ్రేట్ అండి, ఎంత గ్రేట్. ఒక మనిషి 5 సంవత్సరాలు పరిపాలించాడు రాష్ట్రాన్ని. పరిపాలించి ప్రజలకి మంచి చేశాడు. ప్రజలు ఆ మంచి మర్చిపోయారేమో అనుకున్నాను నేను. ఎప్పటికీ మర్చిపోరు. ఆ మంచి అన్నది ఈరోజు కూడా ప్రజల గుండెల్లో ఉంది. రైతన్న క్లారిటీగా చెప్పాడు. షర్మిల గారికి కూడా తెలుసు, కానీ తెలియనట్టే మాట్లాడతారు. ఎందుకంటే రాజకీయం కాదు, అధికారం కావాలి, డబ్బు కావాలి. అందుకే అన్నని పక్కన పడేసి ఈ అధికారం కోసం పరిగెడుతున్నారు షర్మిల గారు. సరే, షర్మిల గారికి కొన్ని విషయాలు, రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కొంత మంచి, అంతా చెప్పలేములేండి, రాత్రి చిగరబడుతుంది, కానీ ఎంతో కొంత చెప్పే ప్రయత్నం చేద్దాం. వైఎస్ఆర్ రైతు భరోసా, జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు చేసినటువంటి మంచి. వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణం, జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు చేసినటువంటి మంచి. వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్, జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు చేసినటువంటి మంచి. వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ టు ఫార్మర్స్, రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి. ఇవి డైరెక్ట్గా రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి. ఇండైరెక్ట్గా ఇంకా చాలా ఉన్నాయి, రైతులకి, రైతు కుటుంబాలకి అందినటువంటి చాలా ఉన్నాయి, కానీ ఇక అన్నీ నేను చదవను, చాలా పెద్ద లిస్టే ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ విషయాలు షర్మిల గారికి తెలియవా? తెలుసు. అయినా కూడా రాజకీయం మొదలుపెట్టారు. చెప్పా కదా, రాజ్యసభ సీటు. లోక్సభలో ఎన్నికల్లో ఓటమి పాలైనటువంటి షర్మిల గారు అట్లీస్ట్ రాజ్యసభకైనా పోతా ఏముంది అని చెప్పేసి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఇప్పుడు, అంటే కొన్ని రోజుల కింద వార్తలు వచ్చాయి. సరే, ఈ విషయం అన్నది ఒక క్లారిటీ అనేది మనకు వచ్చింది. రైతులే చెప్తున్నారు, పక్కన ఉన్నటువంటి రైతులు చప్పట్లు కొడుతున్నారు. మొన్న షర్మిల గారు ఇదే కార్యక్రమం, ఈ యాత్ర ఉంది కదా, మొన్న ఒక మాట, అంటే కొన్ని విషయాలు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. అవి వినండి. నిజంగా చాలా బాధాకరం. అన్న గురించి చెల్లెలు మాట్లాడే మాటలా ఇవి? నాకు అర్థం కాలే. మీరు ఒకసారి వినండి, కొంచెం గట్టిగానే కౌంటర్ ఇచ్చే కార్యక్రమం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి దత్తపుత్రుడిగా మారిపోయాడు. ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడో అప్పటి నుంచి దత్తపుత్రుడిగా మారిపోయాడు. నిజంగా దత్తపుత్రుడు అంటే మీనింగ్ ఏంటో ఒకసారి షర్మిల గారు చెప్పాలి. సొంత అన్న రాజశేఖర రెడ్డి గారి పుత్రుడు అంటే నాకు అర్థం కావట్లా. మీనింగ్ ఏంటి, ఏం చెప్పాలి? దత్తపుత్రుడు అని మీ అన్నని మీరు ఇలా మాట్లాడి ఇలా అవమానిస్తారా? ఒకసారి ఆలోచించండి. దేనికోసం? అధికారం కోసమా? రాజకీయం కోసమా? తంతె పోయి అన్న పడుతుంది రాజకీయం. అది
ఆ రాజకీయం మనకు అవసరమా? ఆ అధికారం మనకు అవసరమా? రక్త సంబంధం కంటే అధికారం ఎక్కువనా? ఒకసారి షర్మిల గారు ఆలోచించారు. దత్తపుత్రుడు బీజేపీకి అంటారా? సరే నెక్స్ట్ వినండి. దానికి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి అండగానే నిలబడ్డారు. అదే బీజేపీ పార్టీని రాజశేఖర రెడ్డి గారు ప్రతి సందర్భంలోనూ వ్యతిరేకించారు. ఎందుకంటే అది ఒక మతతత్వ పార్టీ కాబట్టి, మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలి కాచుకోవాలి, ఇదే బీజేపీ సిద్ధాంతం. కానీ 100% బీజేపీ ఒక మతతత్వ పార్టీ, 110% నిజమే. రాజశేఖర రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించారు, అది కూడా 100% నిజమే. కానీ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఏం చేశారు ఒకసారి గుర్తు చేసుకోండి. మీకు గుర్తుందా? రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కోసం ఏం చేశారు? రాజశేఖర రెడ్డి గారి చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి కోసం ఏం చేసింది ఒకసారి గుర్తుందా? రాజశేఖర రెడ్డి గారి భార్య గారిని ఎంతలా అవమానించారు? స్వయంగా చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి మీద కేసులు ఆయన పేరుని ఎట్లా పెట్టారు? రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్లి ఎలా జైల్లో పెట్టారు? రాజశేఖర రెడ్డి గారి కూతురు అంటే మిమ్మల్ని ఎలా రోడ్ల మీద నడిపించారో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మీకు గుర్తులేదా? బీజేపీని రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు విమర్శించారు, నో డౌట్. కానీ కాంగ్రెస్ పార్టీ కోసం రక్తం ఓడారు కదా, కష్టపడ్డారు కదా, చెమటలు చిందించారు కదా. ఆ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి కోసం ఏం చేసింది? ఆ విషయం మీరు మర్చిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోలే. కొడుకు కదా, బాధ్యత మర్చిపోలేడు. తండ్రికి జరిగిన అవమానాన్ని కొడుకు మర్చిపోలేడు. కూతురుగా మీరు మర్చిపోయి ఉండొచ్చు. ఈరోజు మీరు పెద్ద ఒక పారాగ్రాఫ్లో ఒక ముక్క పట్టుకుని ఎలాడతారు. పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు, సెంట్రల్లో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు అంటారేంటి? కాంగ్రెస్ పార్టీకి తెలియకుండానా? అర్థం కాని విషయం. కొంతనా ఆలోచించండి. ఈరోజు మీరు బీజేపీకి దత్తపుత్రుడు, నో డౌట్. సెంట్రల్లో ఉన్నది రెండే పార్టీలు. కాంగ్రెస్ పార్టీకి తల ఒగ్గడు జగన్మోహన్ రెడ్డి, చచ్చినా కూడా అందులో సందేహం లేదు. అట్లాంటప్పుడు ఎవరికి సపోర్ట్ ఇవ్వాలి? బీజేపీని. వేరే ఆప్షన్ ఏముంది? ఏమైనా ఉంటే చెప్పండి, మూడో ఆప్షను. ఆలోచిస్తాడు. లేదు కదా. మరి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి అక్రమంగా పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబు గారు అయితే కూటమి కట్టారు. సరే, కూటమి కట్టారు కాబట్టి, బహిరంగంగా కట్టారు కాబట్టి ప్రజలకు కనీసం అది అర్థమైనా అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిది అక్రమ పొత్తు కాబట్టి అసలు అది కనిపించదు. అక్రమము సక్రమము అని చెప్పేసి ఇంతకు ముందు కూడా మాట్లాడారు ఒకసారి షర్మిల గారు. నేను షర్మిల గారికి ఒక విషయం చెప్పాలి. ఏంటంటే, సరే నేను అక్రమము సక్రమము అని చెప్పేసి అలాగా అమర్యాదగా మాట్లాడను. కానీ ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారికి ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? ఒకసారి నాకు సమాధానం చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి రాజకీయం అనేది సరైందా ఈ రోజులో? ఒకసారి సమాధానం చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 6 హామీలకి ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించారా మీరు? ఒకసారి సమాధానం చెప్పండి. మహిళలకు ఇచ్చిన హామీలు ఎడిపోయినాయని చెప్పేసి ఎప్పుడన్నా యాత్రలు ధర్నాలు చేశారా మీరు? ఒకసారి సమాధానం చెప్పండి. చిన్నపిల్లలు హాస్టల్లో భోంచేసి ఫుడ్ పాయిజనింగ్ అయ్యి హాస్పిటల్లో పడుతుంటే మీరు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని ఎప్పుడన్నా నిలదీశారా? మరి దీన్ని ఏమనాలి? మీరు జగన్మోహన్ రెడ్డి గారిది అక్రమ సంబంధం అంటారు కదా, మరి దీన్ని ఏమనాలి? ఒకసారి సమాధానం చెప్పాలి. సరే, అక్రమ సంబంధమో సక్రమ సంబంధమో ఒకసారి మాట్లాడుకుందాం. తెలుగుదేశం పార్టీ ఎట్లా పుట్టింది మేడం? ఎవరికి వ్యతిరేకంగా పుట్టింది? తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కదా. అప్పట్లో నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ఒక పార్టీ ఎందుకు స్థాపించారు? కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కదా. అట్లాంటిది 2018 ఎన్నికల్లో అదే కాంగ్రెస్ పార్టీతో కలిసి చంద్రబాబు నాయుడు గారు పోటీ చేశారు కదా. మరి ఆ సంబంధం అక్రమమో సక్రమమో ఒకసారి చెప్తారా షర్మిల గారు? దాని గురించి ప్రశ్నిస్తారా? రాజకీయాల్లో అక్రమము సక్రమమా? ఎక్కడి నుంచి మేడం? ఎక్కడ ఏం మాట్లాడుతున్నారు? వినండి నెక్స్ట్. కానీ బీజేపీకి దత్తపుత్రునిగా బీజేపీకి ఎక్కడ అవసరమైతే అక్కడ, ఏ బిల్లుకు అవసరమైతే ఆ బిల్లుకు మద్దతు ఇస్తూనే వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతెందుకు, ఇప్పుడు పార్లమెంట్ లో గొడవ జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ గురించి. అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అక్రమాలకు పాల్పడ్డారు, ఓటర్ల లిస్టు పద్ధతిలో అక్రమాలకు పాల్పడ్డారు అని ఇండియా బ్లాక్ అంటే కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ఇలాంటి పార్టీలు అన్ని కలిపి ఈయన మీద నో ట్రస్ట్ అన్నట్టుగా ఈయనని తొలగించాలి అని పార్లమెంట్ లో నోటీసులు
నోటీసులు కూడా ఇచ్చారు. కానీ దీనికి ఎంత మటుకు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తారో చూడాలి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు బీదేడుపులు ఏడ్చారు. ఎలక్షన్లలో మేము ఓడిపోవడం అన్యాయం అన్నారు, ఈవీఎంలలో మోసం జరిగింది అన్నారు, అక్క చెల్లెమ్మలు నాకెందుకు ఓటేయలేదో అర్థం కావటం లేదన్నారు, పెన్షన్లు తీసుకుంటున్న వారు నాకెందుకు ఓటు పడలేదో అర్థం కావడం లేదన్నారు. మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలో అవకతవకలు జరిగాయి అని నమ్మితే మరి ఈ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయనను తొలగించడానికి ఇచ్చిన నోటీసులలో జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి దత్తపుత్రుడు కాబట్టి మద్దతు ఇవ్వరు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఒకటే విషయం చెప్పాలంటే ఇక్కడ రెండు మాట్లాడారు. ఏంటంటే ఈవీఎంలలో ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పేసి మీరు బీదేడుపులు ఏడ్చారు కదా, మరి అట్లాంటిది ఇప్పుడు ఇండియా బ్లాకు జ్ఞానేష్ కుమార్ గారికి వ్యతిరేకంగా నో కాన్ఫిడెన్స్ మోషన్ తీసుకొచ్చింది, దానికి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తారో లేదో చూడాలి అని చెప్పేసి ఈరోజు షర్మిల గారు మాట్లాడుతున్నారు. ఎందుకు చేయాలండి సపోర్ట్? ఎందుకు చేయాలి? అది చేయాలా లేదా అన్నది ఎవరి డెసిజను? జగన్మోహన్ రెడ్డి గారిది కదా. కాంగ్రెస్ పార్టీలో చేరాలా వద్దా అన్నది మీరు తీసుకున్నటువంటి డెసిజన్. సపోర్ట్ చేయాలా లేదా నో కాన్ఫిడెన్స్ మోషన్కి అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవాల్సిన డెసిజను. ఆయన డెసిజన్ మీరే తీసుకొని మీ డెసిజన్ మీరే తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిపించుడు దేనికి? తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో కల్పిస్తాయి కదా. ఇంకోటి బీదేడుపులు అని చెప్పేసి మీరు ఓ మాట అన్నారు, నాకు చాలా బ్యాడ్గా అనిపించింది. జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఎప్పుడు రాజేనండి, ఎప్పుడు రాజే. జైల్లో ఉన్న రాజే, ముఖ్యమంత్రి పదవిలో ఉన్న రాజే, ఈరోజు అపోజిషన్లో కూర్చున్న రాజే. ఆ వ్యక్తి బీదేడుపులు అని చెప్పేసి మీరు ఏదైతే అన్నారో ఎక్కడా సింక్ అవ్వట్ల. ఆ ఏడుపులు ఏదో మీ మాటలే వినిపిస్తున్నాయి నాకు. మీరు మాట్లాడే మాటలే బీదేడుపుల్లాగా వినిపిస్తున్నాయి. ఏమీ చేయలేనటువంటి ఒక అసహనం అన్నది మీ మాటల్లో కనిపిస్తున్నది. ఇండియా బ్లాక్ అన్నది ఈరోజు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి వ్యతిరేకంగా నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సపోర్ట్ చేయాలా? ఎందుకు చేయాలి? ఒకసారి చెప్తారా? ఒకసారి చెప్పండి. అదే మీరు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మీ ఈవీఎం ట్యాంపరింగ్ చేయించారని చెప్పేసి మీ నాయకుడు ఎప్పుడన్నా మాట్లాడిండా? రాహుల్ గాంధీ గారు మహారాష్ట్రలో జరిగింది, ఫలానా రాష్ట్రంలో జరిగింది, ఫలానా రాష్ట్రంలో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పేసి ఇంత మాట్లాడింది కదా. ఆంధ్రప్రదేశ్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడండి ఎప్పుడన్నా? మాట్లాడలే కదా. ఆ రోజు మీరు ఎందుకు రాహుల్ గాంధీని నిలదీయలే? ఒకసారి చెప్పండి. మీ నాయకుడు రాష్ట్రం గురించి మాట్లాడాడు, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అక్కడ వచ్చి సపోర్ట్ ఇవ్వాలి. మీకు ఏమన్నా ఉందా అర్థం? మనం ఎంతో కొంత సిగ్గుపడాలి కదా ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి. ఒకసారి ఆలోచించండి. మీ నాయకుడు మాట్లాడుంటే రాష్ట్రం కోసం, మీ నాయకుడు వచ్చి రాష్ట్రంలో ధర్నాలు చేస్తుంటే, మీ నాయకుడు వచ్చి ప్రజలతో నిలబడి పోరాటం చేస్తుంటే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసేవారేమో. కానీ మీ నాయకుడు చేయలే, ఆంధ్రప్రదేశ్ని మర్చిపోయాడు. మీరు ఈరోజు అక్కడికి వచ్చి సపోర్ట్ చేయాలి అని చెప్పేసి మాట్లాడతారు. ఎందుకు చేయాలి? మీకు యాక్చువల్ ప్రాబ్లం ఏంటో తెలుసా? కాంగ్రెస్ పార్టీది ప్రాబ్లం రాహుల్ గాంధీ గారు యూట్యూబ్ రీల్స్, అది ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఉంటాయి కదా, ఆ రీల్స్కి మాత్రమే పనికొస్తుంది. కానీ నాయకుడి లక్షణాలు ఓకే నో డౌట్ ఉన్నాయి, కానీ పాలిటిక్స్ రావట్లే. రాహుల్ గాంధీకి ప్రాబ్లం అదే. రాహుల్ గాంధీ గారు పాలిటిక్స్కి పనికొస్తాడా లేదా అర్థం కావట్లేదు, ప్రాబ్లం అదే. ఆ ఫ్రస్ట్రేషన్లో మీరు వచ్చి ఆ నాయకుడు మాకెందుకు సపోర్ట్ చేయడు, ఈ నాయకుడు ఎందుకు చేయాలి? మీ నాయకుడు ఏం చేశాడు రాష్ట్రం కోసం? ఒకసారి ఆలోచించుకోవాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు షర్మిల గారు మాట్లాడేటటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలకి అసలు ఏమన్నా బేస్ ఉందా? దయచేసి ఒక కమెంట్ అన్నది చేయండి. దాంతోపాటు మన వీడియోని ఒక లైక్ చేసి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.